Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ యూ వుడ్ లవ్ టు వర్క్? ఆల్రెడీ ఈయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు, ఆయనతో నువ్వు ఆల్రెడీ వర్క్ చేస్తావు. అపార్ట్ ఫ్రమ్ గునా సార్, ఇంకెవరితోటి వర్క్ చేయాలని ఉంది నీకు? సందీప్ వాంగ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఆ సినిమాలో చేద్దాము అని ఆయన వల్లనే అనుకున్నా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అర్జున్ రెడ్డి చూసి నా ల్యాప్టాప్లో ఆ రోజు కొంచెం నాకు ఒక సినిమా అంటే ఇంత లైక్ మూమెంట్ క్రియేట్ చేయగలుగుతా. యానిమల్ చూసి ఏమైపోయావు నువ్వు? నేను 5 సార్లు మ్యాడ్ అయిపోయావా యానిమల్ చూసి? నాకు చాలా ఇష్టం ఆయన ఫిల్మ్ మేకింగ్ అంతా. సో నేను హీజ్ మై ఆయన వల్ల వచ్చిన నేను సార్ పిలిచిదా అసిస్ట్ చేయను అంటే వెళ్ళిపోతావా? 100%. 100%, నో డౌట్. అదే మరి ఒక పక్కన సినిమాకి ఏదైనా డేట్స్ ఇచ్చి 2 క్లాష్ అయితే ఏం చేస్తావు? అంటే ఒక దగ్గర యాక్టింగ్, ఒక దగ్గర అసిస్టెంట్, వీలైనంత బ్యాలెన్స్ చేసుకుంటా. ఎందుకంటే నాకైతే ఆ ఎన్వైరన్మెంట్ లో ఉండాలనే కోరుకుంటది. ఇఫ్ నాట్ యాజ్ అన్ యాక్టర్, అట్లీస్ట్ సంథింగ్. ఏ హీరోని అడ్మైర్ చేస్తావు ఎక్కువ? అంటే లైక్ అందరిది చూస్తాను అంటున్నావు, సో ఏ హీరోని ఎక్కువ అడ్మైర్ చేస్తావు? వి హావ్ బ్యూటిఫుల్ హీరోస్ ఇక్కడ మన దగ్గర పిక్ చేయడం కష్టం. అదే ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ఇంత మంది ఉన్నారు, నాని గారు, అందరూ. సో నాని గారు యూ కెన్ లైక్ పాత్ మీ అందరికి లైక్ అప్కమింగ్ యు నో యూ కెన్ డూ ఎ యంగ్ క్యారెక్టర్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఎందుకు చెప్పనా, ఆ స్లాంగ్ అలాగే ఉంది మీ ఇద్దరిది, ఆ పాజ్ ఇచ్చి మాట్లాడడం అలాగే ఉంది. ఐ యూస్ టు మేము దగ్గరగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతోటి, మాకు ప్రెస్ మీట్ ఇంటరాక్షన్స్ అవుతున్నప్పుడు. సో అక్కడ వీడితో ఎలా అయితే ఆపి మాట్లాడతాడు, మేబీ ఆ ఈజ్, ఆ స్లాంగ్ నీ దగ్గర కూడా ఉంది. డెఫినెట్ గా నేను అప్రోచ్ అయితే మేబీ యంగ్స్టర్ సీన్స్ కానీ, టీనేజ్ సీన్స్ కానీ వీ కెన్ కన్వర్ట్ అనమాట. ఆ చామ్ అయితే ఉంది నీలో. కానీ పొగడుతుంటే కొంచెం తీసుకోవడం కొత్తగా ఉంది కదా నీకు, తెలుస్తుంది. ఇంట్లో కూడా మా తమ్ముడు సిఫోరియా సినిమా చూసినాక ఏమనిపించింది అంటే, నీకు యాక్టింగ్ వచ్చు అని. ఓ మై గాడ్. అయితే లైక్ మమ్మీ ఎక్సైట్ అయ్యారు, ఓకే. సో బట్ యువర్ క్యారెక్టరైజేషన్ నీది అటు గ్రే షేడ్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి, మంచి చాలా తక్కువ చూపించారు నీ సినిమాలో, అవునా? వెరీ లిటిల్ హ్యావ్ షోన్ నీ మంచి ఎలా అన్నది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ నెగిటివ్ షేడే చూసారు. సో అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం? అంటే ప్రీమియర్ రోజు మా మమ్మీ చాలా షాక్ లో ఉండే. ఇంటర్వెల్ లో అయితే అసలు లేయలే, ఫుడ్ స్నాక్స్ తెచ్చుకొని అసలు లేలే, అట్లానే కూర్చొని ఎట్లా అనిపించింది సినిమా అంటే అని, అంతే, మాట్లాడలేదు. అప్పటికి నీ క్యారెక్టర్ లాగే ఉంటుందేమో అని అనుకున్నట్టున్నారు. కొంచెం కొడుకున్నట్టు చూసేసరికి ఒక్కసారి ఎంతైనా షాకింగ్ ఉంటది కదా. మళ్ళీ సినిమా అయిపోయినాక ఫుల్ ఏడ్చేసింది మా మమ్మీ. నన్ను సినిమా స్క్రీన్ లో చూసింది కదా అందుకు ఏడుస్తుందేమో అని అనుకున్నాను. పోయి పర్వాలేదు ఇట్లా అని అంటే, నీ వల్ల ఏడవట్లేదు, నేను పాప మా అమ్మాయిని చూసి ఏడ్పొచ్చింది. అంటే నువ్వు ఎంతలాగా ఇన్వాల్వ్ అయి చేసావో, ఎంత జనాలు, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక అమ్మాయి నేను తిట్టింది అన్నావు కదా, సో అక్కడే నువ్వు 100కి 100 మార్క్స్ వేయించేసుకున్నావు. బికాజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే, ఎవరైనా మన వచ్చి తిట్టినా, మనల్ని వచ్చి కొట్టినా, నువ్వు 100% నీ యాక్టింగ్ లో 100% ఇచ్చినట్లు లెక్క. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అంతే, జీవిత సత్యంలో నువ్వు యాక్టింగ్ ఎంత బాగా చేసావంటే, నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే నేను ఒక 10 మంది వచ్చి తిట్టారంటే యు ఆర్ తోపిన్ నెగిటివ్. ప్రైజ్ ఎక్కువ చేస్తున్నారంటే నువ్వు మంచి క్యారెక్టర్లు అంత బాగా చేసావని అర్థం. సింపుల్ ఫండా. అంతే. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.